తూర్పుగోదావరి జిల్లా తరపున రైతాంగం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ రైతు సేవా కేంద్రంలో మన గ్రామ వ్యవసాయ సహాయకులు బాలు గారు సార్, ఆయన లాస్ట్ 1 వీక్ రైతులతో డిస్కస్ చేసిన ఇష్యూస్ మీద ఈ రోజు మీ సమక్షంలో చర్చించడానికి రెడీగా ఉన్నారు సార్. మీరు అనుమతిస్తే బాలు గారు వస్తారు సార్. గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్. అలాగే నాయకులకు, పెద్దలకు, రైతులందరికీ నమస్కారం అండి. నా పేరు వి బాలుకృష్ణ. నేను నల్లజల్ల రైతు సేవా కేంద్రంలో అగ్రికల్చర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను సార్. నా రైతు సేవ పరిధిలో 2265 ఎకరాలు సాగు భూమి కలదు సార్. ఇందులో నాకు ప్రధానంగా 953 ఎకరాలు వరి పండిస్తున్నారు సార్. ఈ వరి ముఖ్యంగా వచ్చేసరికి బోర్ల కింద పండిస్తున్నారు సార్. తరువాత ఉద్యాన పంటల్లో వచ్చేసరికి ఆయిల్ పామ్ 424 ఎకరాలు సాగు చేస్తున్నారు సార్. కోకో 164 ఎకరాలు సార్. కొబ్బరి 214 ఎకరాలు, బొప్పాయి 6 ఎకరాలు, వక్క 11 ఎకరాలు, జీడి మామిడి 310 ఎకరాలు, జామ 4 ఎకరాలు, కూరగాయలు 8.4 ఎకరాలు, అరటి 17.6, నిమ్మ 159 ఎకరాలు సాగు చేస్తున్నారు సార్. గత వారంలో మేము మా సచివాలయ సిబ్బంది అందరం కలిసి డోర్ టు డోర్ రైతన్న మీకోసం సర్వే చేయడం జరిగింది సార్. ప్రతి రైతు ఇంటికి వెళ్ళి, ప్రతి గడపకు వెళ్ళి సర్వే చేశాం సార్. ప్రతి రైతు ఇంటి వద్ద 20 నిమిషాల వరకు మేము వాళ్ళతో చర్చించడం జరిగింది సార్. మాతో పాటు ఆదర్శ రైతులు కూడా వచ్చారు సార్. ఈ కార్యక్రమంలో మేము రైతులతో చర్చించినది, గమనించిన ఇష్యూస్ కొన్ని 4 పాయింట్లు మేజర్ పాయింట్స్ తీసుకున్నాం సార్. ముందుగా మొదటిది వచ్చేసరికి బోర్ల కింద వరి సాగు జరుగుతుంది సార్. బోర్ల కింద వరి సాగు జరుగుతుంది సార్. అందులో వచ్చేసరికి 500 ఎకరాలు ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. ఈ 500 ఎకరాలు వచ్చేసరికి మనకి అప్లాండ్ లో ఉంటుంది సార్. ఇది మనకి ఆయిల్ పంప్ సాగుకి చాలా వీలుగా సూటబుల్ గా ఉంది సార్. దాన్ని మేము ఆయిల్ పంప్ కన్వర్ట్ చేయడానికి రైతులతో మాట్లాడడం జరిగింది సార్. రైతులు కూడా సుముఖంగా ఉన్నారు సార్. మనకి వచ్చేసరికి పూర్వం ఆయిల్ పంప్ వచ్చేసరికి మొక్కకి సబ్సిడీ అనేది మనకి సరిగా అందకపోవడం చేత చాలా మంది రైతులు ముందుకు రాలేదు సార్. కానీ మన గత సంవత్సరన్నర కాలంలో ప్రతి మొక్కకి మనం 100% సబ్సిడీ అందిస్తున్నాం సార్. రైతులు చాలా సంతోషంగా ముందుకు మారడానికి వచ్చారు సార్. వరితో పోల్చుకుంటే ఆయిల్ పంప్ లో వచ్చేసరికి మనకి 1,26,000 ఆదాయం వస్తుంది సార్. వరి అయితే మనకి 15,000 నుంచి 20,000 మనకి ఆదాయం చేకూరుతుంది. దానితో మా రైతులందరూ ఆయిల్ పంప్ కి మారడానికి సూటబుల్ గా ఉన్నారు సార్. మొత్తం మీ యొక్క సేవా కేంద్రంలో, రైతు సేవా కేంద్రంలో ఎన్ని ఎకరాలు ఆయిల్ ఫామ్ ఉంది? 414 ఎకరాలు. ఫర్ ఏకర్ ఎంత ఆదాయం వస్తుంది? నికర ఆదాయం ఎంత వస్తా ఉంది? నికర ఆదాయం వచ్చేసి 1,26,000 వస్తుంది సార్. ఖర్చులు పోయి సార్. ఏంటా నిజమేనా? అందుకే నేను ఉపన్యాసాలు వినడానికి రాలా. ఇక్కడ మీ అందరిలో చైతన్యం రావాలి. బ్లైండ్ గా ఫాలో కావడం కాదు, విత్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వాస్తవాలని మనం పరిగణలో తీసుకొని, వెరీ ఈజీ. నీకు ఇక్కడే రైతాంగం ఉన్నారు, వీళ్ళంతా కూడా పామాయిల్ తీసుకుపోయి వేరేది ఎక్కడ ఇది చేయరు, ఫ్యాక్టరీకి ఇస్తారు. ఏ రైతు ఎంత తయారు చేశాడో ఉంది. ఉన్న తర్వాత ఈ ఊర్లో ఎంత దిగుబడి వచ్చింది లాస్ట్ ఇయర్ నీకు ఐడియా ఉందా? ఉంది సార్. ఎంత వచ్చింది? ఎకరానికి వచ్చి 10 టన్నులు వస్తుంది సార్. మొత్తం ఎంత వచ్చింది? మొత్తం వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా ఉతామారులు వద్దు. ఇంకా 4. ఇంకా రాబోయే రోజుల్లో అంతా కూడా R&Dకి వెళ్ళాలి. మీరు వాస్తవాలు తీసుకోవాలి. దానిపైన ఎంత వచ్చిందో చూసుకొని, ఖర్చు ఎంత చూసుకొని, ఖర్చు ఎట్ట తగ్గిస్తారు, ఆదాయాన్ని ఎట్ట పెంచుతావో నువ్వు ప్రయోగం చేయాలి. వాళ్లే సైంటిస్టులు. ఆ సైంటిస్టులు ఉపయోగించి నువ్వు నిమిత్త మాత్రుడుగా అందరినీ కోఆర్డినేట్ చేయాలి. అలాగే ఆ ఎక్సర్సైజ్ ఇంకా స్టార్ట్ కాల. ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ కింద వరి వేస్తే తక్కువ వస్తుంది కాబట్టి, పామాయిల్ బెటర్ కాబట్టి అందరూ పామాయిల్కి వెళ్తున్నాం. కానీ మనం చేయాల్సింది ప్రతి ఒక్క రైతు ఇంకొక పక్క చెప్పు. ఈ 450 ఎకరాలు 455 ఎకరాల 424 ఎకరాలు సార్.
420 ఎకరాల్లో మల్టీ క్రాప్ ఏమేమి ఉంది? మల్టీ క్రాప్ వచ్చేసి సార్ అందులో మనకి కోకో ఉంది సార్. ఎంత ఉంది? కోకో వచ్చేసి 164 ఎకరాలు ఉంది సార్. ఓకే, తర్వాత దాంట్లో మళ్ళీ మనకి సార్ 11 ఎకరాలు ఉంది సార్ అందులో. ఆ తర్వాత వచ్చేసరికి అందులో మనకి అరటి 17.6 ఎకరాలు ఉంది సార్. అది బిగినింగ్. అవును సార్, ఫస్ట్ 4 ఇయర్స్ లోపు వేసుకుంటున్నారు సార్. తర్వాత ఇప్పుడు పెప్పర్ వేస్తున్నారు, మిరియాలు వేస్తున్నారు సార్. ఎంత వేసారు? 7 ఎకరాలు ఉంది సార్. ఏంటంటే కరెక్ట్ గా నేను చెప్పేంత ఇదేనా? కరెక్ట్ గా మాట్లాడండి. ఏదో ఆయన ఎగతాళి చేయాలని కూడా చేయొద్దండి మీరు. అట్లా కాకుండా వాస్తవాలు మీరు ఒప్పుకుంటే, ఇప్పుడు అందుకే నేను అడుగుతున్నా, వాళ్లకు రావాలి మీకు రావాలి. పామాయిల్లో 4 పంటలు తీయచ్చు. బిగినింగ్ లో మీరంతా కూడా, నేను ఒకప్పుడు రైతు బిడ్డని, చిన్నప్పుడు వ్యవసాయం చేశాను, కానీ ఈ మధ్య రాజకీయం చేస్తున్నా, గవర్నెన్స్ లో ఉన్నా. అనునిత్యం మీరు రైతులంతా కూడా నేలను నమ్ముకున్నారు, మీరు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. చేసినప్పుడు నాకు కావాల్సిన మీ దగ్గర నుంచి, మనం బాగుపడాలంటే ఆధునికమైనటువంటి వ్యవసాయ విధానాలపైన శ్రద్ధ పెట్టాలి. అప్పుడే మనం సెట్ అవుతాం. మంచి వాతావరణం, చల్లగా ఉంది ఈరోజు, గాలి కూడా చాలా బాగుంది. ఇక్కడుంటే ఇంకొక 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు, దాంట్లో అనుమానం లేదు. అదే సమయంలో దీన్ని కానీ కరెక్ట్ గా చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా, రైతులు కూడా ఒక యాస్పిరేషన్స్ అందరికీ పెరుగుతున్నాయి. ఇండస్ట్రీలో ఎక్కువ ఆదాయం వస్తుంది, సర్వీస్ సెక్టర్లో ఎక్కువ ఆదాయం వస్తుంది, వ్యవసాయంలో తక్కువ ఆదాయం వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ ఆదాయం పెంచుకోగలిగితే నెక్స్ట్ లెవెల్కి మనం పోయే అవకాశం ఉంటుంది. నేను చెప్తాను మీకు ఏం చేయాలనేది. మీరు ఏది మాట్లాడినా వాస్తవాలు మాట్లాడండి, ఫ్రాంక్గా చెప్పండి. దానిపైన రాబోయే రోజుల్లో ప్రణాళిక కూడా ఫుల్ ప్రూఫ్గా ఉంటుంది, జవాబుదారీతనంగా ఉంటుంది. చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సార్ మనకి నీటి భద్రతలో వచ్చేసరికి మైక్రో ఇరిగేషన్ ప్రపోజ్ చేశాం సార్. డ్రిప్ ఇరిగేషన్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. ప్రజెంట్ వచ్చేసి మాకు నా రైతు సేవా కేంద్రం పరిధిలో 253 బోర్లు ఉన్నాయి సార్. ఈ బోర్ల కింద వచ్చేసరికి 162 బోర్ల వరకు మాత్రమే డ్రిప్ కనెక్షన్ ఇచ్చారు సార్. మిగతాది 91 బోర్లకు కూడా ఇప్పుడు ఈ వారం రోజుల్లో మేము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఆల్రెడీ 25% వరకు అన్ని రిజిస్ట్రేషన్లు చేశాం సార్. ఈ డ్రిప్ ఇరిగేషన్ యొక్క ఉపయోగాలు కూడా రైతులకి, ఆదర్శ రైతుల ద్వారా ఆల్రెడీ ఫాలో అవుతున్న రైతులతో చెప్పించాం సార్. ఆ రైతులు కూడా మనతో ఇక్కడ ఉన్నారు సార్, వాళ్ళతో చర్చిద్దాం సార్. వాళ్ళు రైతులు మాట్లాడుతా అన్నారు. ఎంతవరకు దీనికి వెళ్ళారు? సోలార్ పంప్ సెట్స్ కుసుమ కింద 162 బోర్లు సార్. బోర్లు కదయా, సోలార్ పంప్ సెట్స్ ఎందుకు పోలేదు? ఎంత ఉంది మనకు? 650 మీటర్ ఫీట్స్, 650 అడుగులుంది. మీరు నీరు పెంచే మార్గం చూడరా? నేను ఆ కాలువలన్నీ ఇప్పిస్తే పెరుగుతాయా నీళ్లు? నేనేమంటానంటే మొత్తం పోలవరం కెనాల్ ఇక్కడనే వెళ్తుంది. రేపు రాబోయే రోజుల్లో ఇంకొకటి చింతలపూడి మీకు రాదు కదా, తాడిపూడి వస్తుంది. కొంగువారిగూడెం అదెంతది? ఓకే, అది అయిపోయినా మాట్లాడదాం. మీరు మౌలిక సమస్యలన్నీ కూడా ఒకసారి అర్థమైతే ఈ మీటింగ్ లో ఏం చేయాలని ప్రణాళిక చేసి నాకు ఒక ఐడియా వస్తుంది. ముందు మేము వచ్చిన దాన్ని జనరల్ గా మాట్లాడుకొని డీటెయిల్స్ అన్ని చేయాలని చేద్దాం. ఓకే, కరియా. కోకోనట్ లో వచ్చేసరికి కోకో పంట అంతర పంటగా వేస్తున్నారు సార్. వాటిలో మనకి బ్లాక్ పెప్పర్, మిరియాలు కూడా అంతర పంటగా వేసిన రైతులు కొంతమంది ఉన్నారు. మిగిలిన రైతులు కూడా వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు సార్. కాకపోతే మనకి అంత ప్లాంట్ మెటీరియల్ సప్లై లేకపోవడంతో డిహెచ్ఓ గారికి ఇన్ఫార్మ్ చేశాం సార్. నర్సరీస్ తో మాట్లాడారు. ఆ ప్లాంట్ మెటీరియల్ కి వచ్చేసి మన ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం అడుగుతున్నారు సార్. వస్తే అంతర పంట కింద మిరియాలు కూడా వేసుకుందాం అంటున్నారు సార్ రైతులు. ఆ రైతుల్లో ఆల్రెడీ వేసిన రైతులు, సక్సెస్ అయిన రైతు చర్చించడానికి రెడీగా ఉన్నారు సార్. మాట్లాడతామన్నారు. రైతు ఎక్కడ?
సుబ్బరాజు గారు సార్. రాతమండి మైక్ ఇక్కడ మాట్లాడు పైకి రా చెప్పండి. అందరికీ నమస్కారం సార్. ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు సార్ మా నియోజకవర్గం వచ్చినందుకు. యాక్చువల్గా ఇక్కడ హార్టికల్చర్ అనేది చాలా ముందు నుంచి ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుందండి. కొత్తగా ఏమి ఇన్నోవేషన్ జరగలేదండి. 1995లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మీరు ఒక మాట చెప్పేవారండి, ఏమనంటే ట్రెంచ్లు కొట్టండి, చెక్ డ్యాములు కట్టండి అంటే అంతా నవ్వుతూ ఉండేవారండి. కానీ నా చిన్నప్పుడు 200 అడుగులు ఉండే బోరు ఈవేళ 450 అడుగులు వెళ్ళింది సార్. ఇవాళ 450 అడుగులకి వెళ్ళింది సార్. 200 ఉండేది సార్. దానికి కారణం ఏంటంటే ఇక్కడ మన ఏరియాకి వచ్చేసరికి 1000 mm వర్షపాతం ఉంది సార్. ఒక ఎకరానికి వచ్చి 4000 మీటర్లు అయితే 40 లక్షల లీటర్ల వాటరు మన రెయిన్ఫాల్లో తీసుకుంటున్నాం సార్. కానీ ఇక్కడ హై వాటర్ ఇంటెన్సివ్ హార్టికల్చర్ వచ్చి పామాయిల్ సార్. పామాయిల్కి అత్యధికంగా 35 లక్షల లీటర్లు వాటర్ కావాలండి పర్ ఇయర్ పర్ ఎకర్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే అండి, ఈ రెయిన్ఫాల్ ఏమవుతుందంటే స్ట్రీమ్స్ అయ్యి, స్ట్రీమ్ నుంచి మళ్ళీ కాలువలు అయ్యి, కాలువల నుంచి మురికి కాలువలు అయ్యి, మురికి కాలువ నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతుంది సార్. ఈ విషయం తమరు మీరు గమనించి ఫామ్ పాండ్స్కి ఒక చిన్న ఐడియా ఉంది సార్. మీరు ఎలా చేస్తే ఒక్క మాట చెప్తాను సార్. అది ఏమైందంటే ప్రతి దాంట్లోనూ వాటర్ స్ట్రీమ్ అవుతుందండి, ప్రతి చేలోను. అది హార్టికల్చర్ బాగా ఎక్కువ ఉందండి. అగ్రికల్చర్లో అయితే మనం ఏం చేయలేమండి. అది ఏదైతే చివరికి వస్తుందో ప్రతి 5 ఏకర్స్కి ఒక ఫామ్ పాండ్ చేసి దాంట్లో దాన్ని హార్వెస్ట్ చేసి, జనరల్గా మనకి 12 నెలల కాలంలో 6 నెలలు వాటర్ ఉంటుంది సార్. ఫ్రమ్ జూన్ టు నవంబర్ టు మే వచ్చేసరికి డ్రై ఉంటుంది సార్. ఆ డ్రై టైంలో ఈ హార్టికల్చర్లో డ్రై మ్యాటర్ ఉంటుంది సార్. ప్రతి ఎకరానికి 2 టన్నుల డ్రై మ్యాటర్ వస్తుంది సార్ ఆన్ అన్ యావరేజ్. దీన్ని ఏదైనా కల్చరైజ్ చేసి దాన్ని బ్యాక్టీరియల్ కల్చర్ చేసి డికంపోజ్ చేస్తే అక్కడే మైక్రోబియల్ యాక్టివిటీ పెరిగి మళ్ళీ మనం ఆ చేలోనే వాడుకొని ఎరువులు, యూరియా ఇవన్నీ కూడా తగ్గించే అవకాశం ఉంది సార్. ఇది అంటే మా అవగాహన సార్. మేము పాటిస్తున్నామండి. మీరు అవకాశం ఇస్తే అందరికీ చెప్పి చేస్తున్నారా? మీరు చేస్తున్నాం సార్. ఏంటి దానివల్ల లాభం ఏంటి? ఇప్పుడు నీళ్ళేమో నేలలోకి ఇంకుతాయి సార్. సో వాటర్ టేబుల్ పెరుగుతుంది సార్, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి మైక్రోబియల్ యాక్టివిటీ పెరిగిన ఎరువు మన వాటికే పనిచేస్తుంది సార్, మన చేనుకే పని. ఎంతవరకు ఎరువుల వాడకం తగ్గుతా ఉంది, ఖర్చు తగ్గుతా ఉంది దానివల్ల? మేము ఫస్ట్ ఇయర్ 75% ఇది చేసాం సార్, కెమికల్ ఫెర్టిలైజర్. సెకండ్ ఇయర్ 50% అండి. ఇప్పుడు థర్డ్ ఇయర్లో 75% రెడ్యూస్ చేసాం సార్. 25% వాడుతున్నారు ఇప్పుడు 25% వాడుతున్నాం సార్. అంటే ఒకేసారి తగ్గిస్తే ఈల్డ్ మీద ఇంపాక్ట్ అవుతుందని చెప్పేసి. ఈల్డ్ తగ్గలా కదా ఇప్పుడు? ఇప్పుడు తగ్గలేదండి, కాన్స్టెంట్ గా ఉంది సార్. ఇప్పుడు నీకు ఈ ఎక్స్పీరియన్స్ అయినాక సార్ నెట్ జీరో ఏదైతే అనుకుంటున్నామో, పామ్ ఆయిల్లో వచ్చే నీళ్లు అక్కడే భూగర్భ జలాలుగా మార్చండి సార్. అక్కడి నుంచి వచ్చే వేస్ట్ అంతా కూడా పామ్ ఆయిల్లో వచ్చే అన్ని కూడా తీసుకొని మళ్ళా భూమిలో వేయడం, అవును సార్, మగ్గబెట్టి. ఇది చేస్తే చాలా వరకు ఎరువులు తగ్గిపోతాయి. రెండోది, మీరు ఫైనల్ గా ఏదైనా వాడాలంటే మైక్రో న్యూట్రియంట్స్ వాడడం. అవును సార్. కెమికల్ ఫెర్టిలైజర్స్ కాకుండా మైక్రో న్యూట్రియంట్స్ వాడితే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ వస్తుంది. దానికి రేట్ కూడా ప్రీమియం వస్తుంది. ఎందుకు ఈ నియోజకవర్గం నేను అదే వెంకటరాజు గుడి చెప్పాను, ఈ ఎక్సర్సైజ్ మీరు స్టార్ట్ చేయండి, గవర్నమెంట్ మీకు అండగా ఉంటాం. అంటే మీరు అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మలేషియా నుంచి పామ్ ఆయిల్ మొక్కలు తీసుకొచ్చాం. ఫస్ట్ టైం చరిత్రది. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 1-2 సార్లు రేట్లు పడిపోతే సబ్సిడీ ఇచ్చాం. అక్కడి నుంచి కాపాడుకుంటూ వచ్చాం. మలేషియాలో ఏంటంటే హెవీ రెయిన్ ఉంటుంది, రెయిన్ ఫెడ్ ఇది. మన దగ్గర వెస్ట్ గోదావరి వాతావరణం బాగుంది, నీళ్లు లేవు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు నేను వస్తే పెద్ద గొడవ మీరు చేసేది, కరెంటు స్లాబ్లో ఇమ్మని పెద్ద గొడవ చేసేవాళ్ళు. దానికి కారణం ఏంటంటే కిందికి వెళ్తున్నారు, మీటర్ గాని పెడితే మీరు భరించలేరు. అందుకే ఆ రోజు నాకు ప్రత్యేకంగా వెస్ట్ గోదావరి జిల్లా అప్పట్లో, ఇప్పుడు ఈస్ట్ గోదావరికి వచ్చారు. ఆ రోజు నేను చూస్తే మిమ్మల్ని అందరినీ చాలా వరకు ఈ మెట్ట ప్రాంతాలంతా ఒక ఎత్తు,
ఒకప్పుడు మెట్ట ప్రాంతాలంటే చాలా చిన్న చూపు. అప్పుడంతా కూడా డెల్టా అంటే గొప్ప అనుకున్నారు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. వాళ్ళు అక్కడే ఉన్నారు, మీరు మాత్రం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. దానికి కారణం ఒక్క నిర్ణయం, చరిత్రలో పామాయిల్. మీరు అక్కడ ఆగిపోయారు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే నేను కూడా అదే ఆలోచిస్తున్నా. అవన్నీ నేను మాట్లాడతాను, మీకు చెప్తాను. ఇది ఒక పైలట్గా తీసుకుందాం. ఈ గ్రామానికి వచ్చాను, మీరు చెప్పింది ఇమ్మీడియట్గా చేపిస్తాం. నా కాన్సెప్ట్ నెట్ జీరో. అగ్రికల్చర్ వేస్ట్ కూడా వేస్ట్ కాదు. దాన్ని కన్వర్ట్ చేసుకోగలిగితే సంపదగా సృష్టించుకోవచ్చు, మళ్లీ పొలాలకు వేసుకోవచ్చు, అనేక లాభాలుంటాయి. విల్ వర్క్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ మా. ఎక్సలెంట్. ఏం చదువుకున్నావు నువ్వు? డిగ్రీ చేశావు. చాలా మంది చదువుకున్న ఉన్నారు ఇక్కడ, అందుకే చూస్తున్నా అందరూ ఫ్యాంట్లే వేసుకున్నారు. ఇప్పుడంతా మోడర్న్ రైతులైపోయాం. మీరు చెప్పింది, మీరు ఓసారి రైతుల్లో ఒకటి ఉంది, తెలివి ఎక్కువ, చెప్తే నీకేం తెలుసులే అంటారు. అదే పెద్ద సమస్య. ఓపెన్ మైండ్తో ఆలోచిస్తే మీ తెలివి మేము కోఆర్డినేషన్ చేయగలిగితే, ల్యాబ్ ఫీల్డ్ రెండు సింక్ చేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అది చేయడానికి ఇక్కడికి నేను వచ్చా, చేసి చూపిస్తానని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కరియా సార్ నమస్తే సార్. మళ్ళీ మీ అనుమతితో మన వరి నుంచి పామాయిల్కి కన్వర్ట్ అయ్యి సక్సెస్ అయిన రైతులు కూడా ఉన్నారు సార్. అందులో మనకి ఒక రైతు మీతో వివరాలు పంచుకుంటారు సార్, రైతులతో పంచుకుంటారు. వరి నుంచి పామాయిల్ కన్వర్ట్ అయిన రైతు సార్ రండి. రైతన్న మీకోసం కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, మొత్తం మినిస్టర్లకి, మొత్తం కలెక్టర్ గారికి, మొత్తం అందరికీ, నా తోటి రైతులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. నేను గత 25 సంవత్సరాల నుంచి మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చారు, మా నాన్నగారు నాకు ఇచ్చారు. నేను చిన్న సన్నకారు రైతునండి. 2.5 ఎకరాలు, 3 ఎకరాలు కౌలు చేస్తున్నాను సార్. మాది నల్ల రేగడ నేలండి. అది పామాయిల్కి అనువు కానీ నేల అని ప్రతి వాళ్ళు అపోహపడుతున్నారు. నేను కూడా ఉన్నాను అందులో. కాకపోతే ఈ 25 సంవత్సరాలు బట్టి మేము బోర్లు వేసి, ఆ బోర్లు పోతుంటే మళ్ళీ ఇంకో బోర్ వేసి వాటర్ ఎక్కువ వాడవలసి వస్తుందండి ప్యాడీకి. దాంతో మేము ఇసుకు చెంది పామాయిల్కి వెళ్ళాలనే నిర్ణయంతో ఉన్నాం. ప్రకృతి వైపరీత్యాల వల్ల మొన్న వచ్చిన మందా తుఫాను వల్ల 1 ఎకరం 3 గంటలన్నర కోసామండి. మిషను గంటకు వచ్చి 3,000 రూపాయలండి. 14 నుంచి 15,000 రూపాయలు, 10,000 నుంచి 15,000 రూపాయలు ఓన్లీ మిషన్ వాళ్ళే పట్టుకెళ్ళిపోయారండి. మాకు వచ్చే దాంట్లో 25% నుంచి దగ్గర 30% నా గింజలు కొన్ని పోయినాయండి. మాకు 50% వచ్చింది, అదనపు ఖర్చు అయింది. కానీ ఇప్పుడు మేము పామాయిల్కి ఎందుకు కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నామంటే, ఒక గ్రూప్ వేజ్గా 100 ఎకరం ఉందంటే, అంటే పైన నీరు ఉంటే కింద నీరు మామూలుగా మళ్ళీ నల్లాకరకు వచ్చేస్తుందండి. దానివల్ల ఆ మొక్క ఎర్రబడిపోద్దన్న ఓ అపోహలో మేమున్నాం. గ్రూప్ వేజ్గా మొత్తం అందరం కలిపి 100 ఎకరమో 150 ఎకరమో మొత్తం అందరూ రైతులందరూ యూనిటీగా ఉండి అందరూ ఒకే మొక్కేసి గాడులు కనుక తీస్తే ఈ నీరంతా బయటికి మొక్కల్లో లేకుండా వెళ్ళిపోతే పామాయిల్లో కన్వర్ట్ అయితే మాకు పామాయిల్ ఇప్పుడు ప్యాడీలో మొన్న మాకు 30 బస్తాలు అయిందండి. ఆ 30 బస్తాలు మామూలుగా 1776 రూపాయల రేటుని మనం అమ్మితే 71,000, 60,000 అలా వస్తున్నాయండి. అదే పామాయిల్కి వెళ్తే 10 టన్నులు అయితే 10 టన్నుల్లో 20,000 రూపాయల రేటుని వచ్చినా 2 లక్షల రూపాయలు, అందులో 1 లక్ష రూపాయలు పెట్టుబడి పోయినా 1 లక్ష రూపాయలు. ఇందాక బాలు గారు చెప్పింది కరెక్టే సార్. పామాయిల్ రేటు తక్కువగా ఉన్నప్పుడు అంత ఆదాయం లేదండి. పామాయిల్ రేటు ఇప్పుడు 19,000 నుంచి 20,000 రూపాయలు ఉందండి. 10 టన్నులు ఖచ్చితంగా రైతుకు పండుతుంది. 1 లక్ష రూపాయలు పెట్టుబడి అయినా 1 లక్ష రూపాయలు గ్యారంటీగా మిగులుతుందండి. అంటే అందరూ మిగులుతలేదని అన్నారు, 1 లక్ష రూపాయలు మిగులుతుంది. అయితే నేను సేంద్రీయ వ్యవసాయం కూడా చేశాను సార్. సేంద్రీయ వ్యవసాయం చేస్తామంటే నేను అంటే నాకు ఉన్న 2 ఎకరాల్లో 1 ఎకరం పియ్యాలు పెట్టానండి. ఎందుకోసం పెట్టానంటే ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు మామూలుగా షుగర్ పేషెంట్లు, కిడ్నీ పేషెంట్లు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. నేను కొంత తింటాను. తర్వాత నెక్స్ట్ నా తోటి రైతులు ఎవరన్నా మారేవాళ్ళు మీలాంటి పెద్దలు ఎవరైనా, ఏవో గారు, జేడీ గారు, డి గారు చాలామంది నా దగ్గర నుంచి పట్టుకెళ్ళారండి. నేను చేలోకి వెళ్ళలేదండి. ఏవో గారు చూసి ఇది
ఈ మామూలు జీవామృతం కొట్టండి, చేప ద్రావణం కొట్టండి, లేకపోతే పాలింగు కొట్టండి, అయితే పుల్ల మజ్జిగ కొట్టండి, లేకపోతే దర్శపర్ణి కొట్టండి, లేదా అగ్నిహోత్రం కొట్టండి, లేకపోతే మామూలుగా మీరు తూటికాడి కషాయం కొట్టండి అంటేనే కొట్టాను తప్ప నేను మామూలుగా ఫెర్టిలైజర్స్ మట్టుకు వాడలేదండి. అది కూడా డ్రోన్ ద్వారా కొట్టాను సార్. డ్రోన్ కూడా వాడే, డ్రోన్ ద్వారాగానే వాడాను సార్. టెక్నాలజీ కూడా వాడే, టెక్నాలజీగా వాడేవండి. అంటే అది ఎలాగంటే ప్రకృతి ఇప్పుడు వర్షం ఉందండి, మామూలుగా ఏ నిమిషానికి వచ్చేద్దో తెలియదు. అదే డ్రోన్ అనుకోండి జస్ట్ 5 మినిట్స్లో 1 ఎకరం అయిపోతుంది సార్. ఆ ఎకరం వల్ల గమ్ముని ఎదరికి వెళ్తుందండి. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు నీ ఆరోగ్యం బాగుందా? నా ఆరోగ్యం నెంబర్ 1 అండి. నాకు 50 సంవత్సరాలు సార్. 50 సంవత్సరాలు ఇవాళగానే నేను 60 నుంచి 70 కేజీలు గడ్డి ఎత్తానండి. నాకు 3 ఆవులు ఉన్నాయి. ఇంటికాడ డ్రమ్ ఉంటుంది, అందులో మామూలుగా జీవామృతం తయారు చేసుకుంటాను, ఆవు పంచతం పట్టి అది తయారు చేసి నా ఇంటికాడ ఉన్న కూరగాయల మొక్కలు కూడా పోసుకుంటాను సార్. అంటే నా గురించి, నా ఆరోగ్యం, తర్వాత నాతోటి నా రైతులు ప్లస్ ఎవరైనా నాకు తెలిసిన ఆఫీసర్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ అంటే కొంచెం జడుస్తున్నారండి. మేము చెప్పేది నాకు వచ్చేదైతే ఎదరగా పండేదైతే 40 బస్తాలు అయింది అనుకోండి, నాకు 25 బస్తాలు అవుతుంది. కానీ నేను 1776 రూపాయలకి అమ్మనండి. 2500 రూపాయలు నిరిడి కూడా ఉన్నాయండి నా దగ్గర, 3000 రూపాయలు. అలాగైతే నేను అమ్ముతానండి. నాకు ఒక గది ఉంది, ఆ గదిలో వేసేస్తున్నాను సార్. వేసేసి అందులోంచి అమ్ముతున్నాను. అయితే నాకు నా ఆరోగ్యం కోసం నేను హ్యాపీగా ఉండాలి, తర్వాత నా తోటి వాళ్ళు హ్యాపీగా ఉండాలి, అలాగా మొత్తం అందరూ హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశంతో వేరే వాళ్ళకి క్యాన్సర్ రాకూడదని నా క్యాన్సర్ ఇప్పించకూడదు. అంటే ఇప్పుడు పంజాబ్ రాష్ట్రంలో మొన్న ఎమ్మెల్యే గారు రీసెంట్ గా చెప్పారండి, పంజాబ్ రాష్ట్రంలో క్యాన్సర్ పేషెంట్లకి ట్రైన్లు వేసారంటండి తీసుకెళ్తాకి. మన రాష్ట్రంలో అది జరగకూడదు. అయితే రాష్ట్రం లెవెల్లోకి నేను వెళ్ళాను సార్. మీలాంటి వాళ్ళు చూడాలి, కనీసం ఊర్లో నా వార్డ్ రేంజ్ లోకి నేను చూసుకోవాలని, ఊర్లో ఇంటింటికి నా వార్డ్ రేంజ్ లో చూసుకోవాలన్న ఉద్దేశంతో నేను అలా చేశాను సార్. కానీ అది గిట్టుబాటు అవుతలేదు. 1 ఎకరం తింటాకు కావాలి కాబట్టి అది ఉంచి ప్యాడీ టైపులో మొత్తం అందరూ గ్రామ యూనిటీగా పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఎమ్మెల్యే గారు మొత్తం అందరూ, కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చి రైతులందరూ కూర్చోబెట్టి ఈ నల్ల రేగడి నేలలో కూడా పామాయిల్ వేసి, పామాయిల్లో అంతర పంట కింద బనానా వేసి, బనానా అయిపోయాక ప్యాడీ ఎదరకు వచ్చేటప్పుడు అందులో కోకో కానీ ఒక్క కానీ మిరియాలు కానీ వేసి ఆ నల్ల రేగడి నేలలో కూడా ఎక్కువ ఆదాయం తీసి మేము ఎదరికి వెళ్ళాలన్న ఉద్దేశంతో ప్యాడీ నుంచి నేను పామాయిల్కి మాట్లాడడానికి కనెక్ట్ అయ్యాను సార్. వెరీ గుడ్. నాతోటి పాటు అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నది నా సంకల్పం సార్. థ్యాంక్ యూ. కోకో కూడా మంచిది, మంచిది ఆరోగ్యానికి. రెండోది పామాయిల్ కూడా మంచిది. నెయ్యి కానీ వేరుశనగ నూనె కంటే కూడా పామాయిల్ బెస్ట్ ఆయిల్ సార్. అదోటి సార్, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మేము ఆవులు మేపుతున్నాం సార్. ఆవుల్లో కొంచెం కాస్ట్ ఎక్కువైపోతుందండి. అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో మీరు వచ్చాక దానా ఇస్తున్నారు సార్. ఇది వరకు ప్రభుత్వంలో దానాకి డబ్బులు కట్టాం, దానా రాని రోజులు కూడా ఉన్నాయి. అంటే ఒక తౌడు వచ్చి కేజీ నుంచి 30 నుంచి 35 రూపాయలు అయిపోయింది సార్. మాకు ఆవు పాలు కేంద్రం కాడికి వెళ్తే 35-40 రూపాయలు లోపే పడుతుంది సార్. అయితే మేము ఉలవ పిండి పెట్టి మేపాలన్న ఉద్దేశం నాదండి. అంటే నేను పక్కనున్న ఓళ్ళకి పోతానండి, 50 నుంచి 60 రూపాయలండి నేను పోసే పాలు. అయితే నేను ఉలవ పిండి పెడతాను, మామూలుగా దానాలు అవి పెట్టనండి. అంటే దానా పెడితే అందులో కెమికల్ శాతం ఎక్కువ ఉంటుందండి. పక్కన రుద్ర బ్యాటరీ ఉందండి, ఆ రుద్ర బ్యాటరీ నుంచి మామూలుగా దానా ఫీడు బయటికి సరఫరా చేస్తున్నారు. 6 నుంచి 7 రూపాయలు అండి. అది ఇవాళ పెడితే 3 లీటర్లు ఇచ్చే ఆవు ఆటోమేటిక్గా రేపు 4 లీటర్లు ఇస్తుంది సార్. కానీ నేను పెట్టే దానా వల్ల 3 ఇచ్చేది 3 ఇస్తుందండి, ఎక్కువ ఇవ్వదు. కానీ ఆరోగ్యం బాగుంటుంది, ఆ ఉలవల వల్ల ఆవు బాగుంటుంది, ఆ ఆవు వల్ల మేము బాగుంటాం, మేము బాగుంటే దేశం బాగుంటుంది. ఇప్పుడు నువ్వు పాలు అవి తయారు చేస్తే నేను వేరే వాళ్ళు తాగే పరిస్థితిలో ఉంటారు. అయితే రిజర్వ్ చేసుకోవాలి, రిజర్వ్ చేసుకోవాలి. నాది చిన్న రిక్వెస్ట్ సార్, మేము 1 ఎకరం మామూలుగా పచ్చమేత వేసి ఆ పచ్చమేత కోసి ఆవులకి వేస్తాం సార్. పొద్దున్నే బండి వేసి వెళ్తాం, గడ్డి కోసుకొస్తాం, తీసుకొస్తాం. కానీ గిట్టుబాటు అవుతలేదు సార్. ఎన్ఆర్జీఎస్ నుంచి నిధులు ఏదన్నా ఉంటే ఈ రైతులు కోసుకునే వాళ్ళకి మాకు మత్తర్లేసి అట్లా కాకుండా ఊర్లో ఉండే రైతులంతా కలిసి గడ్డి వేసుకుంటే కామన్ గా ఒక డాక్రా ఉమెనో లేకుంటే ఒక రైతో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పెట్టి మీరు ఆ కల్టివేషన్ నరేగా డబ్బులు ఇస్తాం, మెకనైజేషన్ చేస్తాం, ఖర్చు తగ్గుతుంది, మీకు ఆదాయం పెరుగుతుంది, అది పెడతాం. అది ఒకే దుక్కునే కుదరదు సార్ మాకు. అక్కడ ఎవరి చేలో వాళ్ళు వేసుకుంటాకే అది ఎట్లా చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫాడర్ కి ఇస్తున్నారు, కానీ ఓవరాల్ గా అయితే ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. ఏం చేయాలన్నా మోడల్ వర్కౌట్. అగ్రికల్చర్ కి ఇవ్వడం లేదు వాళ్ళు, హార్టికల్చర్ కి ఇస్తున్నారు సార్. ఇప్పుడు మనకి భోజనం పెట్టేదే అగ్రికల్చర్ సార్. హార్టికల్చర్ డబ్బు కోసం సార్. డబ్బు ఎంతైనా సంపాదించవచ్చండి, ఆరోగ్యం కావాలి సార్. అందుకేమా నువ్వు చెప్పింది ఉపన్యాసం నాకు కూడా బాగా నచ్చింది, నేను అదే మాట్లాడుతున్నా.
మన చేతుల్లో ఉండి నేను ఇక్కడే చేయగలుగుతాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే వాళ్ళతో మాట్లాడాలి, డెఫినెట్ గా టేకప్ మీ చేయాలి. పెద్దోళ్ళందరూ చేసి కదంతా ఈ ప్యాడీ వేసేవాళ్ళు, ఈ ఆవులు మేపేవాళ్ళు కూడా కొంచెం మీరు ప్రోత్సాహం ఇస్తే ఆ దానాల రూపంలో ఈ ఉలవలో పచ్చగడ్డి, ఎండుగడ్డి ఇలాంటివి పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతారు సార్. డబ్బు ఎంతైనా తర్వాత మనం సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే రాదు సార్. థ్యాంక్ యూ సార్. గుడ్, బాగా మాట్లాడాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాను. చాలా బాగా మాట్లాడాడు, స్పష్టత ఉంది. సార్ నమస్కారం సార్. నా పేరు పాతూరు రమేష్ సార్. మాది అచ్చినపాలెం గ్రామం అండి. రైతన్న మీకోసం కార్యక్రమంలో మా గోపాలపురం నియోజకవర్గం నల్లజల రావటం మా రైతులందరికీ ఆనందదాయకం సార్. నేను ప్యాడీ నుండి నల్లరేగడి నేలకి పామాయిలు 3.5 ఎకరాలు వేసాను సార్. గత 6 సంవత్సరాల క్రితం వేసాను సార్. నల్లరేగడి నేలలో కూడా పామాయిల్ బాగానే అవుతుంది సార్. మామూలు దాని మీద ఒక 2 టన్నులు దిగుబడి తగ్గుతాక నల్లరేగడి నేలలో కూడా పామాయిల్ బాగానే అవుతుంది సార్. నేను వేసి 6 సంవత్సరాలు వెళ్ళింది సార్. 3.5 ఎకరాలు వేసానండి. ఇప్పుడు ఈ సంవత్సరం 5.5 టన్నులు అయిందండి. ఈ టన్ను వచ్చి 19,635 రూపాయలు ఉందండి. రైతుకి గిట్టుబాటుగానే ఉందండి. పామాయిల్ రైతులు బాగా ఇబ్బంది పడేది ఏంటంటే కరెంట్ లైన్లు అన్ని పామాయిల్ తోటలు ఉండటం వల్ల అవి కొయ్యటం వల్ల ఆ కమ్మ వెళ్ళి వైర్ల మీద పడి రైతు కూలీలు చనిపోతున్నారు సార్. వాటి మీద యాక్షన్ తీసుకుని ఆ వైర్లన్నీ తొలగించి కేబుల్ వేసే ఏర్పాట్లు చేస్తే మా రైతులందరికీ మంచి చేసిన వాళ్ళు అవుతారు సార్. కేబుల్ అంటే చాలా కాస్ట్ అవుతుంది కదా. కేబుల్ చాలా కాస్ట్ అవుతుంది, సైడ్కి మార్చాలి. అది 25% ఛార్జ్ చేస్తున్నారు. దాన్ని తగ్గించి ఏం చేయాలనో ఐ విల్ గివ్ గైడ్ లైన్స్. ముందు పక్కన వేసుకొని తర్వాత నెక్స్ట్ స్టెప్ నువ్వు అన్నట్టు భగవంతుడు మీరందరూ బాగా పనిచేసి ఆదాయాన్ని కూడా పెంచితే అప్పుడు కేబుల్ వేయచ్చు, దాంట్లో సందేహం లేదు. కొంచెం టైం పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు ఆలోచనలు బాగున్నాయి. మీ ఆలోచనలు ఆచరణలో కొంచెం మిస్ మ్యాచ్ ఉంది. ఆచరణ యోగ్యంగా మీ ఆలోచనలు ఉంటే ఫేజ్డ్ వారిగా మనం ముందుకు పోవచ్చు. నమస్కారం సార్. నా పేరు వేణు అండి, నల్లజర్ల గ్రామం. నేను రీసెంట్గా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ వేసానండి జూన్లో. దానిలో ఇప్పటి వరకు ఏ విధమైన అంతర పంట అయితే వేయలేదు నేను. దానికి రైతన్న మీకోసంలో భాగంగా ఆర్ఎస్కే ప్రతినిధి మా ఇంటికి వచ్చారండి. ఆయన వచ్చి ఏదైతే అంతర పంటలు వేయొచ్చో దాని గురించి అరటి వేసుకుంటే మీకు సంవత్సరానికి 50 నుంచి 60 వేల రూపాయలు ఆదాయం వస్తుందని చెప్పారు. మేము దానికి ప్రిపేర్ అయ్యి ఉన్నాం. ఇప్పుడే ఆయన చెప్పడం వల్ల ఇక్కడ ఒక రైతును కూడా ఏసీ సక్సెస్ అయిన రైతును కూడా మాకు పరిచయం చేశారు. దాన్ని కూడా మేము ఆయనతో కూడా మాట్లాడితే ఆయన సలహా ఇచ్చారు. వేసుకోవడం వల్ల మనకి 50 నుంచి 60 వేలు ఆదాయం వస్తుంది ఫస్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ 70,000 to 80,000 ఆదాయం వస్తుందని చెప్పారండి. దాన్ని వేసుకోవడానికి మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం. దాంతోపాటు మాకు ఒక చిన్న యూనిట్ కూడా ఉందండి, క్యాజు ప్రాసెసింగ్ యూనిట్. దానిలో కూడా మేము క్యాజు ప్రాసెసింగ్ చేస్తుంటామండి ఇక్కడ. థ్యాంక్ యూ, వెరీ నైస్, గుడ్. ఎంత టర్న్ ఓవర్ ఉంది క్యాజు ప్రాసెసింగ్ యూనిట్? 2 crores చేస్తామండి. 2 crores ఉంది ఎంఎస్ఎంఈ. మీరు ఎంతమంది దాంట్లో? మా బ్రదరు నేను ఇద్దరు కలిసి. అవును సార్. పొలం ఎంత ఉంది? పొలం 8 acres ఉందండి. 8 acres. ఇప్పుడు ఈ రైతుని చూసారు. నీ పేరేంటి? వేణు అండి. ఏం చదువుకుందా వేణు? ఎంకామ్ సార్. మీ బ్రదరు? మా బ్రదర్ 10th class సార్. వీళ్ళిద్దరిని చూశారు. ఇదే నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఆయన చేసింది వ్యవసాయ ఆధార పరిశ్రమ పెట్టాడు, ఎంఎస్ఎంఈ పెట్టాడు. జీడిపప్పు వస్తుంది, ఆ జీడిపప్పుని ప్రాసెస్ చేసి తద్వారా ప్యాకింగ్ చేసి అమ్మే పరిస్థితికి వచ్చాడు. 2 కోట్ల టర్నోవర్ రీచ్ అయ్యాడు. ఆదాయం ఎంత వస్తుందమ్మా దీంట్లో పర్సంటేజ్? ఆదాయం 2 crores లో పర్సంటేజ్ 25 lakhs అట్లా ఉంటుంది. 25 lakhs అంటే దగ్గర మీరు చూస్తే 10% పీబీటీ ఉంది, ప్యాట్ అంటే అన్ని పోయి నికర ఆదాయం. ఇక్కడ మీరు రైతులందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఆయన ఫ్యామిలీ పెట్టుకున్నారు. మీరు కూడా గ్రాడ్యువల్ గా నేను కాల్ ఇచ్చాను. 1 farmer, అది 1 family, 1 entrepreneur. ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్త నా స్లోగన్. వినడానికి మీకు అందరికీ ఏదో ఏం చెప్పేసి అనుకుంటారు కానీ 25 ఏళ్లకు మునుపు నేను ఒక మాట చెప్పాను. ఎగ్జాక్ట్ గా 30 ఏళ్లకు మునుపు ఒక ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ రావాలి అన్నాను. చదివించమన్నా పిల్లల్ని, చదివించారు. ఈరోజు 25 ఏళ్లలో హైదరాబాద్లో చూసినా విదేశాల్లో చూసినా తెలుగు వాళ్ళు వెళ్ళారు. ఆ దేశం కంటే కూడా
అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $60,000, మన వాళ్ళ ఆదాయం $125,000, అంటే డబల్. ఏ దేశమైనా సరే అదే కనపడుస్తా ఉంది. నాలెడ్జ్ ఎకానమీకి ఉండే శక్తి అది. ఇప్పుడు నేనిచ్చిన పిలుపు ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త, రైతు కూడా ఇదే విధంగా ఎంఎస్ఎంఈ పెట్టచ్చు. ఇప్పుడు 2 కోట్లు వస్తుంది, అది 5 కోట్ల తీసిపోయే మార్గం. దాన్ని 10 కోట్లు 20 కోట్లు పెంచుకుంటా పోయే మార్గం వర్కౌట్ చేయాలి. రెండోది, మీకు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పెడుతున్నాం. అంటే ఒక 10 మంది రైతులు కలిసి మీరు పండించే పంట మధ్యవర్తులు లేకుండా నేరుగా ఫ్యాక్టరీకి ఇవ్వడం కానీ, లేకపోతే కన్జ్యూమర్కి చేరవేయడం కానీ, లేకుంటే ఎక్స్పోర్ట్ చేయడం కానీ, అది కూడా మీరు చేసుకుంటే మీ ఆదాయం పెరుగుతుంది. రైతులు కూడా పారిశ్రామికవేత్తలయ్యే అవకాశం వస్తుంది. ఒకప్పుడు నేను చెప్పాను, రైతు బిడ్డగానే మిగిలిపోకూడదు, రైతు బిడ్డ ఐటీలో రాణించాలని ఆ రోజు చెప్పా, చేసి చూపించాం. ఈ రోజు నేను మిమ్మల్ని కోరేది, ఆయన చూసిన తర్వాత నాకు ఆనందం కలిగింది. అందుకే చెప్తున్నా, మీలో చాలా మంది ఎంకామ్లు, పిహెచ్డీలు, లేకుంటే అనేక విధాలుగా చదువుకుని ఉన్నారు. వ్యవసాయ ఆధార పరిశ్రమలే కాకుండా ఇంకొక పక్కన సర్వీస్ రంగంలో కూడా ఈరోజు అనేక వినూత్నమైన మార్పులు చూడబోతున్నారు మీరు రాబోయే రోజుల్లో. ఆ వినూత్నమైన మార్పుల్లో మీరు భాగస్వాములు కావాలి. గ్రామాల్లో ఇదే మరి ఆలోచన విధానం పెరగాలి. ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవాలి. కొంతమంది ఇన్నోవేటివ్గా ఆలోచించి ముందుకు పోతే మనం ముందుకు వచ్చే పరిస్థితి. ఇప్పుడే ఒకరు మాట్లాడినప్పుడు చెప్పారు, నేచురల్ ఫార్మింగ్లో వచ్చిన తర్వాత డ్రోన్ పెట్టి డ్రోన్ ద్వారా అవన్నీ స్ప్రే చేయడం, అలాంటివి ఇంకా రాను అనేక మార్పులు వస్తాయి. మీ ఊరికి వచ్చేటప్పుడు ఇది కొంచెం అడ్వాన్స్డ్ గ్రామం, ఇది నాకు ఐడియా ఉంది. అన్ని గ్రామాలు ఈ మారిగా తయారు చేయాలని నా ప్రగాఢమైన ఆకాంక్ష, కోరిక. అది తయారు చేస్తాం. థ్యాంక్ యూ. రైతన్న మీకోసం కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వారి గారికి నమస్కారం అండి. నా పేరు మురళీకృష్ణ అండి. మాది నల్లజల్ల గ్రామం అండి. నాకు 25 ఎకరాల పామాయిల్ కల్టివేషన్ ఉంది సార్. దాంట్లో 5 ఎకరాలు రీసెంట్గా వేసాను సార్. 3 సంవత్సరాలు అయింది వేసి. దాంట్లో అంతర పంటగా బనానా వేసాను సార్. 1 ఎకరానికి వచ్చి 50 నుంచి 60 వేలు వస్తుంది సార్ ఫస్ట్ సంవత్సరం. రెండో సంవత్సరం వచ్చి 60 నుంచి 70 వేలు వస్తుంది సార్. మిగతా 20 ఎకరాలు కూడా పామాయిల్ ఉంది సార్. ఈ పామాయిల్లో మాకు మేజర్గా మేము 2 సమస్యలు ఎదుర్కొంటున్నాం సార్. ఒకటి, మాకు పామాయిల్ కోయడానికి లేబర్ కొరత ఉంది సార్. ఇక్కడ లేబర్ కూడా కొంతవరకు వస్తున్నారు సార్. అది హైట్ వచ్చేసరికి 30 అడుగుల వరకు వస్తున్నారు సార్. ఆ తర్వాత హైట్ 40 అడుగులు పెరిగిపోయేసరికి లేబర్ దొరకట్లేదు సార్ మాకు. దానికి మాకు కల్టివేషన్కి మిషనరీ ప్రొవైడ్ చేస్తే మేము వాడుకుంటాం సార్. ఇంకోటి రెండో సమస్య ఏంటంటే, మాకు ఏజ్డ్ గార్డెన్ ఉంది సార్. 25 years ఏజ్డ్ గార్డెన్ ఉంది సార్. దాన్ని ఇప్పుడు తీసేయవలసిన పరిస్థితి ఉంది సార్. అది తీసేసి ఎక్కడ డంప్ చేయాలో తెలియదు సార్ మాకు. అది మేము తీసేయడానికి మాకు మిషనరీ పెట్టుకుంటే 80,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది సార్ 1 ఎకర్కి. దానికి మాకు డిస్మాండ్లకి మిషనరీ మాకు అందుబాటులో ఉంటే అది కూడా వాడుకుంటాం సార్. అది తీసేసి మళ్ళీ కూడా మేము ఫ్రెష్ పామాయిల్ మొక్క వేసుకుని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఇది అగ్రికల్చర్ హార్టికల్చర్ మైక్ ఇవ్వండి అక్కడ. ఇప్పుడు ఏమైనా దీంట్లో మెకనైజేషన్లో కానీ మోడర్నైజేషన్లో అక్కడ మైక్ ఇవ్వండి. అక్కడ శ్రీనివాసరెడ్డికి దాంట్లో ఏమైనా మనకు ఒకసారి నోట్ చేసుకొని ఎట్లా చేయగలుగుతాం అవి కూడా ఒకసారి వర్కౌట్ చేయండి. చెప్పండి సార్. అంటే ప్రీవియస్ సార్ మనకు ఇన్సులేటెడ్ మెషిన్ ఉంటుంది సార్ హార్వెస్టింగ్కి. అది ప్రీవియస్గా ఉన్నప్పుడు సబ్సిడీ కింద ఇచ్చేవాళ్ళం సార్. అది ఆపేస్తున్నారు. మళ్ళీ అగైన్ ఇప్పుడు రీసెంట్గా అలౌ చేశాను సార్. 20,000 రూపాయలు ఉంటుంది సార్. దాని కాకపోతే అది మనం మలేషియా నుంచి మాత్రమే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సార్. మన ఇండియాలో ప్రొడక్షన్ లేదు సార్. అది దానికి ఇండియాలో కూడా మన వాళ్ళు తయారు చేయమనండి. ఎస్ సార్. అంటే కార్బన్తో కొంత కర్ణాటకలో రీసెంట్గా చేసిన అన్నారు సార్. ఆ కార్బన్ అంటే అది వేరే మెటీరియల్ ఉంది సార్ మలేషియాలోది. అది మనకు ఎలక్ట్రిసిటీ కండక్టర్ వచ్చి కొంత హైట్ పోయిన తర్వాత కొద్దిగా ఎలక్ట్రిసిటీ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి సార్. దానికి కర్ణాటకలో ఉన్నది కార్బన్తో చేశారు సార్. అది ఎలక్ట్రిసిటీ కండక్టర్ కాకుండా ఉంది సార్ రైట్ నౌ. అది ఎగ్జామిన్ చేస్తున్నాం సార్. ఇప్పుడు సబ్సిడీ మొత్తం అలౌ చేశాను సార్. 20,000 సార్. 50% సబ్సిడీ మనం ఇస్తున్నాం సార్. అది కాకుండా ఇంకోటి ఆయన చెప్పింది ఏంటంటే, ఆ 25 ఏళ్ల ప్లాంటేషన్ అంతా కూడా
మళ్ళీ ఆటోమేటిక్ కన్వర్ట్ చేసి మళ్ళీ పెట్టుకోవడానికి. అది ఎగ్జామిన్ చేసి అది చేపిస్తాం. స్కీమ్ లింక్ కూడా చేపిస్తాం సార్. నేను విల్ వర్క్ ఇట్ అవుట్. ఏం చేయాలో చెప్పిద్దాం. ఒక మెషిన్ తెప్పించండి ముందు, అది ఎట్లా పని చేస్తుంది శ్రీనివాసరెడ్డి, ఒక మెషిన్ తెప్పించండి సార్. సార్ అది సక్సెస్ అయితే మనమే కూడా దాన్ని ఎట్లా చేయాలనో వాళ్ళనే వచ్చి ఫ్యాక్టరీ పెట్టమందాం, అంటే మనమే పెడదాం. ఏం చేయాలో వర్కౌట్ చేద్దాం. నోటెడ్ సార్. ఓకే, థ్యాంక్ యూ.